మరి దేవుణ్ణి మనం స్తుతించాలి. మన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. గణపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మనం స్తుతించాలి, కనపరచాలి. మరి ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మరి మన ప్రార్థనలు ఆలకించేవాడు ఆయన. మన ఎడల ఆయన కృప చూపించే దేవుడు. హల్లెలూయా. ఆయన మనం త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన కృప చూపుకుంటా మానే దేవుడు కాదు. కృప చూపుకుంటా ఆయన మానడు. హల్లెలూయా. మనల్ని మన ప్రార్థన ఆయన త్రోసివేయడు. ఆయన కృప మనకి తక్కువ చేయడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను కాదు. హల్లెలూయా. మీకు ఇక్కడ నేను ప్రభు గురించి ఎన్నో గొప్ప కార్యాలు చెప్పొచ్చు. రోజులు సరిపోవు, పేజీలు రాత్రి సరిపోవు, పెన్ ఇంకు సరిపోదు. హల్లెలూయా. అసలు మన జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వచ్చిన విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుందాం. ఒక పాస్టర్ గారు అంటండి ఒక అరణ్యంలోని సేవకి వెళ్ళారంట. అరణ్యంలో సేవకి వెళ్తే ఆయన అంటండి అక్కడ పెద్ద పర్వతం ఉందంట. ఎక్కడో కుగ్రామం ఎక్కడో లోపల ఏజెన్సీ లోపల సేవ అంటది. ఆయన రోజు 50 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఎంత అవస్థ అండి. అరణ్యంలో జంతువులు, అలాగే ఇంకా భయంకరంగా నడక ప్రయాస. సాయంత్రం అయిపోతుంట అలాగా అవన్నీ అరణ్యాలు దాటుకుంటూ వెళ్తుంటే పెద్ద పర్వతం అంట, పెద్ద కొండ అడ్డుగా ఉందంట. ఆ కొండ లేకపోతే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు ఉంటుంది. కానీ ఇదంతా చుట్టూ తిరిగి వెళ్ళి ఎక్కి వెళ్తుంటంలోనే మధ్య చాలా వెయ్యి ప్రయాసాలు అయిపోతుంది, సమస్య వెళ్ళిపోతూ ఉన్నారంటే సేవకులు. హల్లెలూయా అని చెప్పేసి దగ్గర ఆయన 3-4 సంవత్సరాలు దాని గురించి ప్రార్థన చేస్తాం మొదలెట్టారంట. హల్లెలూయా. అయ్యా ఈ కొండ తొలగించి నాకు అడ్డంగా ఉంది ప్రభువా, అవస్థ పడుతున్నాను యేసయ్యా అని ప్రార్థన చేసేవారండి ఈ సేవకులు. హల్లెలూయా. అలాగా ఈ 3-4 సంవత్సరాలు ఇలా ప్రార్థన చేయటంలో ఒకరోజు గవర్నమెంట్ ఏం చేసిందంట, అక్కడ రోడ్డు పడిందంట. కరెక్ట్గా ఏదైతే కొండ అడ్డంగా ఉందో ఆ కొండ తీసివేయాలని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందంట. హల్లెలూయా. రోడ్డుకి అడ్డంగా ఉందనేసి. హల్లెలూయా. చూసారండి ప్రార్థనలు జవాబులు ఎలా వచ్చాయో. ఆశ్చర్యకరంగా వాళ్ళ సొంత డబ్బులతోటి ప్రభుత్వం అంతా కూడా పూనుకొని ఆ కొండ తీసేసిందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. దేవుడు ఆశ్చర్యకార్యాలు మనం గమనించుకోవాలి. ఆయన కంటికి కనపడ్డు, చెవికి కనపడ్డు, హృదయానికి గోచరం కాడు, ఊహకు మించిన కార్యాలు ఎన్నో చేస్తాడు. దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. మా ఇంటి దగ్గర కాలువ, మా పెద్దాపురం ఇంటి దగ్గర కాలువ ఎలా ఉందంటే పరమ చండాలంగా ఉంది. దేని గురించి అంటే అక్కడ భయంకరంగా ఆ కాలువ అంతా కూడా ఇల్లు కట్టుకుంటుంటే వేరే వాళ్ళు లారీలు తొక్కేసాయి. ఆ తొక్కేయడంలోని మొత్తం అంతా అది మా వారం నుంచి చేయించుకున్న పని అంతా పోయి భయంకరంగా ఒక 20,000 వచ్చేలాగా, ఒక 25,000 వచ్చేలాగా ఉంది అది. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టంగా నేను వెళ్తున్నాను. హల్లెలూయా. అయితే ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను అది కట్టించుకోలేకపోతున్నాను, ఇదిలో చాలా అవమానంగా ఉన్నానని బాధపడుతూ ప్రార్థన చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఎక్కడైనా మీరు చూసారా, మన సీఎం గారు వచ్చి మా కాలువ దగ్గర నుండి కట్టించారు. మీరు చూసారా? నిన్నటి దినాన్నే, హల్లెలూయా, నిన్నటి దినాన్నే మా వీధిలోకి చంద్రబాబు నాయుడు గారు మా ఇంటి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఏదో గొప్ప అక్కడ మ్యాజిక్ కాలం ఏదో అంట, మ్యాజిక్ ట్రైన్ అని చెప్పేసి పెట్టారు. మన చర్చి దగ్గరే పెట్టారు. అది ఊరంతా ఎదిగితే మన ఇదే దొరికిందంట. చూడండి గొప్పతనం. హల్లెలూయా. నేను ఇదిలో అందరూ కాలువ తీసుకుంటుంటే డబ్బులు లేవి పాస్టర్ గారి దగ్గరికి, అందుకని అందులో ప్లాస్టిక్ కవర్లని ఏరుకున్నారని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీళ్ళు కాలువ కూడా కట్టించుకుంటలేదు ఏంటి వీళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎంత పేదోళ్ళు ఏంటి వీళ్ళు, ఎంత దరిద్రులు ఏంటి అనుకుంటున్నారు అందరూ. కానీ మొన్నటి దినాన్న దగ్గర 1000 మంది పోలీసులు వచ్చారు. హల్లెలూయా. దగ్గరుండి కాంట్రాక్టర్లు ఆ కాలువ గురించి ఆయన ఆ పాయింట్లోనే తిరుగుతాడంట. అందుకని చెప్పేసి దగ్గరుండి కంకర ఇసుక కలిపేసి బలంగా
మా కాలవంతా కట్టించారండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. సీఎం గారు అక్కడికి రావడం ఏంటి, నా కాలం బాగు చేస్తాం ఏంటి? హల్లెలూయా. ఎందుకంటే ఆయన వచ్చింది శుభ్రంగా ఉండాలంటే అక్కడ అసహ్యంగా ఉంటుందని వాళ్ళందరినీ తిడతారని యమాయమీల కింద వచ్చి శుభ్రం చేశారు. అది హల్లెలూయా. మన పెద్దాపురం చర్చి కాడ దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి చూడండి దేవుని కార్యాలు ఎలాంటి కార్యాలు ఉంటాయి. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే సీఎం గారు మా ఇంటికి రావడం ఏంటి, ఆ కాలం ఆయన వాళ్ళు శుభ్రం పడిపోవడం ఏంటి? హల్లెలూయా. మనం పేదోళ్ళు ఎక్కడయ్యాం? హల్లెలూయా. ఎక్కడైనా ఉందండి ఎంత విడ్డూరం? దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నిజంగా నిన్న దేవుని మహిమ కలిగిన గాక. అందుకనే కదా మరి పెద్ద పెద్దోళ్ళు పంపించి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా ఎలాగుంది ఏంటి అని చెప్పేసి 10 సార్లు చూసేసి అందరూ జాగ్రత్తగా అదంతా శుభ్రం చేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ కాళ్ళ దగ్గర తుక్కేసేసి వారు చచ్చికాడ. ఇప్పుడు తుక్కి ఎవరు వేయకపోతే వాళ్ళకంట సబ్బులుని ఇంకేంటంట హార్లిక్స్ ప్యాకెట్లు అన్ని ఇస్తున్నారంట. అందుకని ఇంకెవరు తుక్కు కూడా తెచ్చిపోతలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మన బాధ దేవుడు చూస్తాడో, దేవుని స్తోత్రం, ఎప్పుడు మన పరిస్థితి ఆయన చూస్తాడో, ఆయన చేసినప్పుడు మన పరిస్థితి ఘనంగా మార్చేస్తాడు. పనికి మన దాన్ని కూడా దేవుడు ఘనంగా మార్చేయగలడు. ఎవరో చూడడానికి అసహించుకునేదాన్ని కూడా దేవుడు స్వచ్ఛంగా మార్చేయగలడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడండి యమాయమీలు అందరూ వచ్చేసారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎమ్మెల్యేలు వచ్చేసారు, కాంట్రాక్టర్లు వచ్చేసారు. హల్లెలూయా. శుభ్రం చేయండి అని చెప్పేసి ఎంత నీట్గా చేసేసారంటే దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇవనే కాదు, దేవుడు చేసిన కార్యాలు మనం మర్చిపోతుంటాం ఎప్పటికప్పుడు. హల్లెలూయా. ఆయన ఉపకారాలు మనం మర్చిపోతూ ఉంటాం. ఇవన్నీ చిన్నవే. నిన్ను పడిపోయిన చోటే నిలబెట్టిన దేవుడు మన యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను అనారోగ్యంలోంచి, సంకటాల నుంచి స్వస్థపరిచిన దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. నీ ఆర్థిక ఇబ్బందుల్లో నీకు తోడై ఉండి నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నేను చాలా రుణపడి ఉన్నాను యేసు ప్రభుకి. నాకు పంచదార కావట్లేదు, అయినా మా తల్లి నలుగురిని దేవుడు ప్రతిరోజు కంచంలోకి అన్నం పెట్టి పోషిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మేము కేవలం దేవుడి సేవ చేసుకుని బతుకుతున్నాం. ఆశ్చర్యంగా ఆ ప్రతి మెతుకు దేవుడు మాకు ఇస్తున్నాడు. హల్లెలూయా. మా కుటుంబాన్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆయన రెక్కల నీళ్ళలో దాచి ఉంచాడు. చెదిరిపోకుండా క్షమిస్తున్నాడు, నిలబెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్పుకోవాలి ఆయన గురించి? ఏమిస్తే ఆయన రుణం తీర్చగలరు? ఇవన్నీ చిన్నవే. సీఎం గారు రావడం అంటే చిన్న విషయమేం కాదనుకోండి. దేవుని మహిమ కలిగిన గాక. ఎవరింటికి వస్తారండి? హల్లెలూయా. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. వెళితేనే కాగితాలు ఎడితేనే అవి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎలక్షన్లో చూస్తానంటారు. హల్లెలూయా. అలాంటిది మన ఇంటికి సీఎం గారు వచ్చి దగ్గరుండి కాలువ కట్టించి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పంపించాడు. అసలు విషయం ఏంటంటే ఎవరు పంపించారు? ఈ సేవకుడు దుస్థితి, దీనస్థితి ఎవరు గమనిస్తున్నారు? తను సేవించే సేవకుడి యొక్క దీనస్థితి ఆ పరలోకపు తండ్రి చూస్తున్నాడు. ఎన్నాళ్ళు ఇలా ఉంటున్నాడు. వీడు నా చర్చిల గురించి ఇన్ని రకాలు చేసుకుని వస్తున్నాడు. తన కుటుంబంలో ఈరోజు నా రైలు కావాలని 2 వారాల నుంచి అడుగుతున్నాను. డబ్బులకి సరిపోవట్లేదు నాకు. అయినా సరే తిరిగేస్తాను. 100 రూపాయలు అంటే. హల్లెలూయా. ఒక ఆవిడ వచ్చి 1/2 కేజీ రైలు తెచ్చి, ఒలిసేసిన రైలు తెచ్చి, పెద్ద రైలు తెచ్చి అప్పచెప్పేసిన. హల్లెలూయా. ఏమని చెప్పుకోవాలి? ప్రతి అవసరం, ప్రతి ఆశ, ఇవన్నీ చిన్న కార్యాలు తల ఎత్తుకుని నిలబడేలాగా ఎవరి ముందు సిగ్గుపడకుండా ఆయన నమ్మినటువంటి బిడ్డలు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు చూడండి అందరినీ పిలిచి ఏంటి నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, నేను నా దేవుడి కార్యాలు చెప్పుకోవడానికి. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని కీర్తించాలి. సర్వలోక నివాసులారా, ఆయన చేత పోషించబడుతున్న జనలారా, ఆయన చేత కాపాడబడుతున్న జనలారా, ఆయన చేత నడిపించబడుతున్న వారులారా, ఆయన చేత విడిపించబడుతున్న వారులారా, ఆయన చేత మేలు పొందుతున్న ప్రజలారా, మీరందరూ వచ్చి ఏం చేయాలంట? యెహోవాని గణపరచాలి. యెహోవాని ఏం చేయాలంటే సన్నుతించాలి, స్తుతించాలి. ఆయన దయా దాక్షిణ్యాల వల్ల మనం ఈరోజు ఎలా ఉన్నాం.
హల్లెలూయా. ఆయన కృపా కటాక్షాలు, ఆయన ఎంత మంచోడండి. మన గురించి ఎరుగును ఆయన. మనకైతే ఈ పక్కన వాళ్ళ గురించి ఆ పక్కన వాళ్ళకి మనకు తెలదు. దేవుడు మన హృదయాలన్నీ ఎరుగును. మనలో ఎందుకు పనికిరామని మనకు తెలుసు, మనలో ఏ మంచి లేదని తెలుసు, మనం ఎందుకు పనికిరాని వాళ్ళని తెలిసినప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. చూడండి ఏమని చెప్పుకోవాలని మంచితనం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన వెళ్తుల్లోకి ఎప్పుడైనా సరే మా చాలా దిక్కులు చూస్తుంటారు, గ్రూప్ కింద 3-4 ఒక దిక్కులు కూర్చుంటారు. నేను ఎప్పుడైతే బండి మా ఇంటికి వెళ్తుందో ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఏంటో ఆ బాధ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక నేను ఇలాగ ఇంటికాడ బండి స్టాండ్ చేసినట్టు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక దేవుని స్తోత్రం. మన గురించి 10 మంది చెప్పుకున్నారంటే మనం ఆశీర్వదించబడినట్టే. మనం ఏమనుకున్నామంటే కష్టాల్లో ఉన్నామని మనం ఫీల్ అయిపోతున్నాం. మనం బాగున్నాం కాబట్టి మన గురించి వాళ్ళే బోర్డు అంత క్యాన్వాసింగ్ చేస్తున్నారు. మన గురించి మనం లేనప్పుడు ఎవరైనా మాట్లాడుకోవడం అంటే ఎంత గొప్ప విషయం అండి. హల్లెలూయా. అంతే కదా, ఎవరి గురించి చెప్పుకుంటారు? పెద్ద పెద్దోళ్ళ గురించి చెప్పుకుంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక మన గురించి కూడా అలా చెప్పుకుంటారంటే ఎంతో మనం దీవించబడ్డాం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆయన మేలులు అంటండి. హల్లెలూయా. ఆయన ఉపకారములండి. ఆకాశంలో సహాయం చేసి, ఆకాశం నుంచి సహాయం చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నిజమే. కొన్నిసార్లు దేవుడు మనం అనుకుంటాం, ప్రభువా ఏంటి నాయన నేను బ్రతకడానికి కూడా అప్పులు చేసేస్తున్నాం ప్రభువా, చాలా ఇబ్బందులు పడిపోతున్నాం అని మనం అనుకుంటాం. హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఇరుకులో కూడా ఆయన మనకి తోడై ఉండగల దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. హల్లెలూయా. అన్నీ ఆయన తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు వెళ్ళే మార్గం అంతా తెలుసు. ఇంకా గొప్ప విషయం ఏంటి తెలుసా? 6 నేలనంట వాళ్ళని దాటిచ్చాడంట దేవుడు. మన దేవుడు ఎంత గొప్పడంటే హల్లెలూయా. మన కేవలం 6 అడుగులు తీస్తే మట్టి వద్దని సంగతి తెలుసు. ఇంకో 10 అడుగులు తీస్తే నీళ్ళు వచ్చిన సంగతి తెలుసు మనకి. అగాధ జలాలు ఎవరు కనపడతాయి? ఆకాశం వరకు మనకు తెలుసు, చుక్కలు కనపడే వరకు మనకు తెలుసు. కానీ ఆ ఆకాశాల పైన ఏముందో మన యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. పరమ వైద్యుడు. ఎంబీబీఎస్ డాక్టర్ అనుకోండి, ఇలా చూసినట్టు చెప్తాడు. ఎందుకంటే అతను మొత్తం శరీరం అంతా తెలుసు కాబట్టి. హల్లెలూయా. అసలు ఆ ప్రాణాన్ని పుట్టించినోడికి, శరీరాన్ని మట్టిలోంచి మన మనిషిగా చేసినోడికి అన్నీ తెలుసు. హల్లెలూయా. హృదయాన్ని సృష్టించిన దేవుడికి మన హృదయం ఎరగడా? హల్లెలూయా. కాబట్టి అంటండి మన హృదయాన్ని అంటండి ఆయన పగిలిపోయిన హృదయాన్ని హల్లెలూయా బాగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. కురిగిపోయిన వారిని, కూలిపోయిన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తగల దేవుడు మన యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రెక్కల నీళ్ళలో మనం ఉన్నామండి. ఆయన రెక్కల నీళ్ళలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన రెక్కల నీళ్ళలో మనం దాచాడు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? హృదయపూర్వకంగా మన దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తించాలి. ఆయన ప్రభావాన్ని తెలుసుకున్న మనం, అనుభవించిన మనం ఇంకా ఆయన గురించి చెప్పాలి, ప్రకటించాలి. ఎన్ని కార్యాలండి. నేను దీనదరిద్రుడినండి. హల్లెలూయా. నేను గట్టిగా ఏడిస్తే ఆకాశం నుంచి కుమ్మరించాడు కృప. ఈరోజు నేను మనిషిగా నన్ను ఎలా గుర్తిస్తున్నారు తెలుసా? కృప వల్లే గుర్తిస్తున్నారు. లేకపోతే నన్ను మనిషిగా కూడా చూడరు. చిన్న పిల్లలు కూడా నన్ను మీద ఎటకారం ఆడతారు. భయంకరంగా నన్ను ఎటకారం ఆడతారు. అందరూ వెళ్ళేవరా చెప్పావు కానీ అన్న టైప్లో చూస్తున్నాను. నా యేసు ప్రభు నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాబట్టి, జీవంగల దేవుడు కాబట్టి, కన్నులున్న దేవుడు కాబట్టి, హృదయం ఉన్న దేవుడు కాబట్టి, మనసున్న మహారాజు కాబట్టి హల్లెలూయా. అందరితో పాటు నాకు వాటాలు వేసి నన్ను కూడా పోషించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మీరు నేను ఆయన ఉపకారాలు ఎలా మర్చిపోగలరు? ఆయన చేసిన స్వస్థతలు కానీ, హల్లెలూయా, ఆయన చేసిన శిలువ బలియాగం కానీ, మనల్ని ప్రేమించిన ప్రేమ కానీ, హల్లెలూయా, ఎలా మర్చిపోగలమండి? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏదైనా ఈ లోకంలో విడిచిపెట్టొచ్చేమో కానీ యేసయ్యని మాత్రం మనం విడిచిపెట్టలేము. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప నాదుడు మన యేసు ప్రభువు. హల్లెలూయా. వాడు బ్రతికున్నంత కాలం ఆయన ఆరాధించడమే మన పని. హల్లెలూయా. ఈరోజు ఇంకో గొప్ప విషయం చెప్పనండి. దేవుని స్తోత్రం. పని మీద వచ్చేస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, యేసయ్యా పరలోక రాజ్యంలో మేము నిత్య జీవం ఉంది, మేము ఎప్పుడు బతికేస్తాం నీ దగ్గర. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడైతే కొంతకాలం ఉండి కొంతకాలం మన సాధి లేచిపోద్ది,
కానీ పరలోక రాజ్యం అలా కాదు కదా, ఇంకెప్పుడు బతకడమేనంట, చావలేదంట. నువ్వేం చేస్తాం ప్రభు అని మళ్ళీ ఆలోచన వచ్చిందా? ఇంకేం చేస్తాం, అలా ఆలోచిస్తున్నాం ఏంటి? దేవుణ్ణి రోజు పాటలు పాడుకోవడమే. హల్లెలూయా. అక్కడ ఇంకా పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద. ఇక్కడే ఎంత ఆనందంగా పాటలు పాడుకుంటున్నాం అంటే, పాటలు ఆలకిస్తున్నాం అంటే, అక్కడ ఇంకా పెద్ద పెద్ద మధురమైనవి ఉన్నాయి. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ మధురమైన భాషలతో దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ఆ మధురమైన భాష ఇంకా వినాలని తనివి తీరకుంటా 10 నిమిషాలు దేవుడు అని తీసుకెళ్ళి చూపించాడు పరలోక రాజ్యం. అక్కడ ఉన్న వాతావరణం ఏంటో అక్కడి నుంచి అసలు రాబుద్ది. ఇది క్షణం ఒక యుగం కూడా హల్లెలూయా గడిచినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. అంత